హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. దీనికి బిగ్ బాస్ వీళ్ళని 4 టీమ్స్గా డివైడ్ చేశారు. బ్లూ టీం వచ్చేసి హరీష్ గారు, తనూజ గారు అండ్ రితు గారు. రెడ్ టీం వచ్చేసి ఫ్లోరా గారు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ గారు. ఎల్లో టీం వచ్చి సంజన గారు, రాము గారు అండ్ సుమన్ గారు. గ్రీన్ టీం వచ్చి దివ్య గారు, శ్రీజ గారు అండ్ భరణి గారు. వీళ్ళ 4 టీమ్స్ డివైడ్ చేసి వీళ్ళ 4 టీమ్స్కి ఏంటంటే టాస్క్స్ పెడతాయన్నమాట. టాస్కుల్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే వాళ్ళు ఎవరినైనా ఆటలో నుంచి తీసేయచ్చు, వాళ్ళు ఎవరినైనా ఉండించుకోవచ్చు. అందులో అదే కాకుండా లగ్జరీ బడ్జెట్స్ కూడా వస్తాయి. అంటే కొన్ని చికెన్, మటన్ అవి కూడా వాళ్ళు గెలుచుకోవచ్చు. ఇలా జరిగిన వాటిల్లో ఫస్ట్ రెడ్ టీం అయితే ఫస్ట్ టాస్క్ రెడ్ టీం గెలుస్తుంది, సెకండ్ టాస్క్ కూడా రెడ్ టీమే గెలుస్తుంది. రెడ్ టీం గెలిచి ఇక్కడ వీళ్ళ నలుగురిలో స్ట్రాంగ్ అయిన దివ్య గారు, శ్రీజ గారు, భరణి గారు అయిన గ్రీన్ టీంని వాళ్ళు కిక్అవుట్ చేసేస్తారనమాట. కిక్అవుట్ చేసే ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ముందుకెళ్ళాలంటే వీళ్ళు ఉండకూడదు కాబట్టి. సో అలా గ్రీన్ టీం అనేది అవుట్ అయిపోతుంది. ఇంకా 3 టీమ్స్ ఆడతాయి. 3 టీమ్స్లో రెడ్ టీం అనేది ఎందుకో స్ట్రాంగ్గా ఉంది. గెలిచిన 2 టాస్కులు కూడా వాళ్ళే గెలిచారు. అందువల్ల 2 టాస్కులు గెలిచారు కాబట్టి రెడ్ టీం నుంచి కళ్యాణ్ కూడా ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో విన్ అయ్యాడు కాబట్టి అతను ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ అయ్యాడు. మిగతా ఈ 3 టీంలు ఆడతాయి. ఎవరైతే 3 టీంలు ఆడి వాళ్ళు గెలుస్తారో వాళ్ళు కూడా ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా అప్పుడే ఫినిష్ కాలేదు. వీళ్ళందరూ ఒక సెలెక్ట్ అయ్యి దాని తర్వాత వీళ్ళకి ఎంతమంది సెలెక్ట్ అయితే వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ అనేది ఉంటుంది అనమాట. ఇది కెప్టెన్సీ టాస్క్ కాదు, కంటెండర్ టాస్క్ అంతే.